గురు ఏంటి గురు ఏం తెగ వాడేస్తున్నావంట? సరే గురు, వాడితే వాడా కానీ బుర్ర కూడా వాడప్పుడప్పుడు. ఏమంటానంటే దాన్ని వాడి ఎదగండి, కానీ దాన్ని వాడి దానికి బానిస అవ్వకండి. బికాస్ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, చిన్న చిన్నవి కూడా మనం దాన్ని అడిగేస్తున్నాము, మనం ఏం నేర్చుకోవట్లేదు, మనకేం తెలియట్లేదు, మనకేం రావట్లేదు. సో సడన్గా మీరు ఎవరైనా అడిగినా ఏదైనా చెప్పినా టక్ టక్ కొట్టి ఏలోని కొట్టేసి చాట్ జీపీటీలో ఇంకోటి కొట్టేస్తాం. దీనివల్ల ఏంటంటే మీకు స్కిల్ ఇంప్రూవ్ అవ్వదు, మీకేం ఇంప్రూవ్ అవ్వదు. అది చాట్ జీపీటీలో ఇస్తే మీరు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని మాన్యువల్గా మీరు టైప్ చేయాలి, మాన్యువల్గా కోడ్ చేయాలి, లేదా మాన్యువల్గా రాయాలి. అప్పుడే మీ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కంట్రోల్ వి చేస్తూ ఉన్నారనుకోండి, చివరికి ఏం గుర్తుండవు, కంట్రోల్ వియే గుర్తుంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు ఏది రెస్పాన్స్ ఇచ్చినా ఆ రెస్పాన్స్ తీసుకొని మీరు మాన్యువల్గా చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అప్పుడే మీకు మెమరీలో గుర్తుంటుంది. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఎవరిని అడిగినా కూడా టక్కుని చెప్పగలుగుతారు. అర్థమైంది అనుకుంటా.